On May 6, 2025, a one-day orientation on agroforestry-based carbon project implementation was held at the HANS office in Guti, Andhra Pradesh, organized by Say Trees Environmental Trust. With support from the HANS regional team, the session prepared the REDS team for ground-level execution of carbon-linked agroforestry initiatives for the upcoming cycle. The program featured a hands-on field visit to successful plantations in Abedi and Palkunta villages. Participants observed practical agroforestry models, including sweet lime and mango plantations, and learned about innovative community-led irrigation systems that eliminate borewale dependence. వీళ్ళ దగ్గర నుండి అన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సంస్థ నుండి కూడా మనం ఈ ప్రాజెక్ట్ చేద్దామా వద్దా అన్నది ఒక అండర్స్టాండింగ్కి రావడానికి లర్నింగ్ కోసం వచ్చాం. అది మనం ముందడుగు వేయాలి అనుకున్నట్టయితే మన అందరం ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే అంత చక్కగా మనం ఇక్కడ నుండి నేర్చుకొని మనము వెళ్ళొచ్చు. దానికి మాకు మీరు ఎంత ఇన్పుట్ ఇచ్చారంటే అంత మేము ఆ నాలెడ్జ్ అన్నది గెయిన్ చేసుకునేసి మీ నుండి మేము నేర్చుకోవడానికి అవకాశం. వీఆర్ ఆల్ వెరీ న్యూ ఫర్ దిస్ కార్బన్ ప్రాజెక్ట్. మిమ్మల్ని ఎట్లా గుర్తించాం మేము? చెట్లు అడిగే మా ఊరు రైతులు చెప్పినారు మేడం, చెట్లు కావాలని చెప్పినా వచ్చి మిమ్మల్ని. ఇప్పుడు మనం గ్రూప్ మీటింగ్ లో పెట్టుకుని ఒక్కోసారి రైతులు ఉంటారు అవైలబుల్ లేనప్పుడు కూడా, కొంతమంది ఇట్లా వచ్చినారు పలానా సంస్థ వాళ్ళు పలానా మొక్కలు ఇస్తారంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్వాలు మమ్మల్ని మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫీల్డ్ చూస్తాం, ఖాళీగా ఉంది, డ్రిప్ ఉంది, బోర్ ఉంది. ఫస్ట్ మేము చూసేది ఫార్మర్, ఫీల్డ్, బోర్, డ్రిప్. ఓకే అంతా బాగుంది. తర్వాత దీనికి ఏఎంఎల్ చేస్తాం, మ్యాపింగ్ చేస్తాం. ఈ విలేజ్ ఏమంటే ఒకే కమ్యూనిటీ, బోయ కమ్యూనిటీ వాళ్ళు. వీళ్ళకి బయట నాగరికత ఏం తెలియదు. ప్రీవియస్ చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళే స్తోమత కానీ వీళ్ళకి తెలియదు, స్తోమత కానీ లేదు. అట్లాంటిది వీళ్ళు ఒక ట్రైబల్స్తో సమానం అనమాట. హ్యాండ్ సంస్థ చాలా సంవత్సరాలు వీళ్ళతో చాలా ప్రోగ్రామ్ చేసింది. మన కరోనా టైంలో కానీ కొంచెం కిట్ అవన్నీ ఇచ్చినారు, కరోనా కిట్. దాన్ని బేస్ చేసుకొని నారాయణ సంసార్ ఇక్కడ ఒక 50 acres ఉంది. వీళ్ళు ఏమీ దీన్ని కల్టివేషన్ చేసుకొని వదిలేశారు. దానికి ఏమన్నా చేయొచ్చు అని ఒక నారాయణ సంసార్ ప్రపోజల్ రాసి సెటిల్స్కి ఇచ్చాడు. ఇది ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ కింద మనం చేస్తాం. వీళ్ళకి ఏం చేస్తుంటే పైప్ లైన్ నెట్వర్కింగ్ మనం సపోర్ట్ చేస్తాం. పైప్ లైన్ నెట్వర్కింగ్ వచ్చేసి 1.8 కిలోమీటర్ కెనాల్, మన వెహికల్ దిగాం కదా అక్కడి నుంచి ఎండింగ్ ఆ కొండ కనిపిస్తుంది, ఆ కొండ వరకు పైప్ లైన్ చేసాం. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమీదేవి. మేము రెడ్స్ సంస్థ నుండి సేట్రీస్ వాళ్ళు కార్బన్ ప్రాజెక్ట్ మీద మాకు ఎక్స్ప్లోర్ విజిట్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ 33 ఎకరాలు 13 మంది రైతులతో కార్బన్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ రైన్ఫెడ్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. నాటిన తర్వాత 6 నెలలకి ఏమన్నా మొక్కలు దాన్ని డిసీజెస్ వచ్చి కానీ రూట్ రాట్ వల్ల దేనివల్ల అయినా చనిపోతే దానికి గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమ్య. సంస్థలో ఆర్డబ్ల్యూ ప్రాజెక్ట్లో పనిచేస్తాను. ఇక్కడ గుత్తి మండలం పూలకుంట గ్రామంలోకి వచ్చి మేము ఇట్లా మొక్కల్ని సెట్రీ వారి తరఫున ఇచ్చిన పండ్ల మొక్కల్ని చూడడానికి వచ్చాము. అందులో భాగంగా వీళ్ళు వాటర్ లేవు కాబట్టి నెలకి ఒక ట్యాంకరుతో 6,000 రూపాయలతో పే చేసుకొని వీళ్ళు ట్యాంకర్ తెచ్చుకొని మరి వాటర్ సోర్స్ తీసుకుంటున్నారు.
ఇక్కడ మొక్కల్ని చూసినప్పుడు కూడా ఫస్ట్ మేము వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే ఇంత లోపల మొక్కలు ఉన్నాయా అనుకున్నాము. కానీ ఇంత బాగా చాలా బాగా ప్లాంటేషన్ చేసుకున్నారు. ఎక్కడ పొలం గట్లు కానీ ఎక్కడ ఇదిగా లేకుండా నీట్గా పెట్టుకున్నారు. దీనికి రైతుల ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మేము కూడా మా గ్రామాల్లో ఇంత మంచిగా చేయొచ్చు, రెయిన్ ఫెడ్లో కూడా మొక్కల్ని మంచిగా నాటించవచ్చు అనేది మేము తెలుసుకున్నాము. మనం ఇప్పుడు మీరు కంపెనీ దగ్గర ఒక ప్రోడక్ట్ మీ వివరాలు ఉంటాయి. సో ఎక్స్ అనే పర్సన్ మా దగ్గర రిలయన్స్ డిజిటల్ లో సమ్ A56 అనే సామ్సంగ్ మోడల్ కొన్నారు. సో కంపెనీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఆ మోడల్ మీదే కదా. ఎందుకు కంపెనీ అనలైజ్ చేస్తుంది? మేము సేల్ చేసాం మా ప్రోడక్ట్ అని. సో అలా ఇన్ఫోసిస్ కానీ ఏదైనా సమస్య చేసుకున్నప్పుడు మా దగ్గర ఉండే రైతులు మేము 4 లక్షల మొక్కలు. In the afternoon, technical sessions covered essential topics such as area and farmer selection, mapping, carbon model finalization, legal processes, and post-plantation responsibilities. The orientation enhanced field readiness, deepened inter-organizational coordination. దీని చెట్లు నాటానని చెప్పారు. ఆ కొలతలు ఎంత లాభైంది, నాటి నా పొద్దు నుండి ఇప్పుడు ఎంత లాభైంది, ఎన్ని టన్నులు పోయింది, ఎంత అయింది అంటే అప్పుడు కార్బన్ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, దీంట్లో ట్రాన్స్ఫర్ అయింది. ఆ లెక్కాచారాలు మాత్రమే చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? And laid the foundation for REDS to drive sustainable, climate-resilient agroforestry interventions across their regions. Together, we are building greener landscapes and stronger farming communities through innovation and collaboration. మంచి విషయాలు మన టెక్నికల్ పరంగా మనం ఏం చూడాలా, కేఎంఎల్స్ మనం ఎందుకు స్టార్టింగ్లోనే చేసుకోవాలా, ఆ తర్వాత మనం ఫార్మర్స్ని ఏ విధంగా మొదలై చేయాలనే విషయాలు మనం తెలియజేసినందుకు మనోహర్ సార్కి, ఆ తర్వాత వచ్చేసి మన కార్బన్ ప్రాజెక్ట్ అంటే ఏమి, మనం ఏ విధంగా ఫార్మర్స్కి చెప్పి మనం ఒప్పించాలి, కన్సైన్ లెటర్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా చెప్పినందుకు మన నారాయణ స్వామి సార్ గారికి, ఆ తర్వాత మనకి మనకు మంచి భోజనాలు పెట్టి మనకి ఇంత మంచి సౌకర్యం కల్పించినటువంటి మన పీరావళి గారికి, ఆ తర్వాత మన హ్యాండ్స్ స్టాఫ్ అందరికి కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.